ఎప్పుడు చేయాలో అది మీ ఇష్టం. కొంతమంది ఏంటంటే సండే ఈజ్ ద బెస్ట్ అనుకుంటారు. ఎందుకంటే ఉపవాసం అంటే కేవలం అన్నం తినకుండా భోజనం చేయకుండా ఉండడమే మాత్రమే అనుకుంటారు. కానీ దేవుని సన్నిధిలో గడిపే విధానం కూడా ఉండాలి. అంటే ఆయన పాటలు పాడుతూ, వాక్యం చదువుతూ, ఆయనలో ధ్యానిస్తూ ఒక డివోషనల్గా ఉండాలి ఉపవాసం అంటే. సో సండే ఆటోమేటిక్గా మనం వర్షిప్ చేస్తాం, పాటలు పాడతాం, వాక్యం చదువుకుంటాం, డివోషనల్ వాతావరణంలో మనం ఉంటాం ఆధ్యాత్మికంగా. సో సండే ఇస్ ద బెస్ట్ అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే సండే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన రోజు, ఇట్స్ ఏ రిజరక్షన్ డే. సో అదొక పెద్ద ఫెస్టివల్ మనకి. సో ఫెస్టివల్ రోజున ఎలా ఉంటామో మనకు తెలుసు, ఎంతో ఆనందంగా కావాల్సినవన్నీ తింటూ రకరకాలుగా ఉంటుంది. సో వీటిలో ఏం చేయాలన్నది మన మెచ్యూరిటీ లెవెల్ మీద డిపెండ్.